ప్రతి హౌస్ లో ఖచ్చితంగా సర్జ్ ప్రొడక్షన్ డివైస్ యూజ్ చేయాలండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ సర్జ్ ప్రొడక్షన్ డివైస్ వీడియో చేసిన తర్వాత చాలా మంది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారండి. ఆఫ్లైన్ లో కూడా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. ప్రెసెంట్ దీనికైతే సర్జ్ ప్రొడక్షన్ డివైస్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. ఇదైతే సింగిల్ ఫేస్ సర్జ్ ప్రొడక్షన్ డివైస్ అండి. ఇందులో కూడా మనకి 3 ఫేస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి. కొంతమంది ఎలక్ట్రీషియన్స్ ఏమని కామెంట్ చేశారంటే, మనకు ఎంసీబీ ఉంది కదా, ఐసోలేటర్ ఉంది కదా, ఆర్సీసీబీ ఉంది కదా, అది ఉండగా మళ్ళీ ఇది అవసరం ఏంటి, అవి ట్రిప్ అవుతాయి కదా, పిడుగులు పడినప్పుడు అవి కంట్రోల్ చేస్తాయి కదా అనుకుంటున్నారండి. అస్సలు కంట్రోల్ చేయమండి. మనకి ఎంసీబీ వచ్చి ఓన్లీ ఓవర్లోడ్. మన ఇంట్లో ఆ ఎంసీబీ మీద లోడ్ ఏదైతే ఇస్తున్నామో దానికన్నా ఓవర్లోడ్ వచ్చినప్పుడు మాత్రం ఎంసీబీ ట్రిప్ అవుద్ది. లేదా మనకి షార్ట్ సర్క్యూట్ ఫేస్ నోటర్ ఎక్కడైతే కనెక్ట్ అయిందో అప్పుడు మాత్రమే ఎంసీబీ మనకు వర్క్ అవుతుందండి. అలాగే ఆర్సీసీబీ మనకి ఎర్త్ లీకేజ్ ప్రాబ్లం ఎక్కడైనా ఉంటే, ఫేస్ కానీ నోటర్ కానీ ఎర్త్ లీకేజ్ ఎక్కడైనా టచ్ అయినట్లయితే మన బాడీ నుంచి ఎర్త్ ఎప్పుడైతే మనకు ఫేస్ కానీ నోటర్ కానీ టచ్ అయిందో అప్పుడు ఆర్సీసీబీ వర్క్ అవుతుందండి. ఐసోలేటర్ మెయిన్ సప్లై ఆన్ ఆఫ్ చేయడానికి మాత్రం వర్క్ అవుతుందండి. సర్జ్ ప్రొడక్షన్ డివైస్ వచ్చేసరికి మనకు పిడుగులు పడినప్పుడు ఏవైతే థండర్ స్ట్రైక్స్ వస్తాయో, వోల్టేజ్ సడన్ స్పైక్స్ వస్తాయో, అలాంటి టైంలో మనకు గ్రైడ్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు ఇది వర్క్ అవుతుందండి. దీంట్లో నుంచి మనకు డైరెక్ట్ గా ఎర్త్ కి అయితే మనకు డైవర్ట్ చేస్తుందండి. ఎప్పుడైతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో హై వోల్టేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఎర్త్ కి డైవర్ట్ చేస్తుంది. ఎర్త్ వైర్ కూడా మనం ఎక్కడ కూడా హోమ్ కు వాడే, హౌస్ కు వాడే ఎర్త్ కి ఎట్టి పరిస్థితుల్లో టచ్ అవ్వకుండా విడిగా మనం ఎర్త్ ఈ విధంగా లాగాలండి. చూడండి ఒకసారి, ఎర్త్ ఏ విధంగా కనెక్ట్ చేసాము. ఇది సపరేట్ గా బయటకు వెళ్ళిపోతుంది. బయట కూడా ఎర్త్ పైప్ మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. ఈ విధంగా ఎర్త్ ఇచ్చుకోవాలండి. హౌస్ ఎర్త్ లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే హౌస్ ఎర్త్ లో కనెక్ట్ చేస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో అలా చేయొద్దు. డివైస్ లింక్ అయితే మన వీడియోలో పైన ప్లే అవుతుందండి, దాని నుంచి మీరు బుక్ చేసుకోండి. అలాగే మనకు ఇన్స్టాలో, ఫేస్బుక్ లో చూసే వాళ్ళకి లింక్ అయితే ప్లే అవ్వదు. మీరు పండు ఎలక్ట్రీషియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇదే వీడియోలో లింక్ అయితే ప్లే అవుతుంది, అందులో బుక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.